ఏ మాటకి ఆ మాట. నీ చిన్న కోడలు ముళ్ళు గుచ్చినా అది గుండెలోకి గుణపంలా దిగాల్సిందే. చూడండమ్మా, పస్తులతో చావకుండా పచ్చడి మెతుకులైనా తింటావన్న నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. మాది పచ్చడి మెతుకులు తినే పరిస్థితి అని ఆ పనమ్మాయికి అర్థమైందో లేక ఇంకెవరికైనా అర్థమైందో కానీ అర్థం కానిది ఒకటుంది. పచ్చడి మెతుకులు తిన్నా అది పరాయి వాళ్లది కాదు, నా కొడుకు కష్టార్జితం. ఒకరి సొమ్ము కానిది మా కష్టంతో మేం తిన్నది ఏదైనా మాకు అమృతంతో సమానం. అవునా అత్తయ్య గారు? మరి మా నాన్నిచ్చిన ఆస్తి కూడా మీ కష్టార్జితమా? సర్లే నిధి, మాటలే కదా, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మనం వినూరుకోవాలంతే. వదినా, మాటలు చెప్పాల్సిన కర్మ మాకేం లేదు. పచ్చడి గురించి అంత మాట్లాడినప్పుడు మరి ఆస్తి గురించి మాట్లాడరే? నిధి, అది మేమేమి అడిగి తీసుకుంది కాదు. వద్దంటున్నా మీ నాన్నగారే కట్నం అనుకో కానుక అనుకో అని గణపతి గారికి ఇచ్చెళ్లారు. అయినా ఆయన ఇచ్చినా మీరు తీసుకున్నారు. అది మీ కష్టార్జితం కాదు కదా. అలాంటప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నిధి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఒకరి సొమ్ముకి ఆశపడి బ్రతికే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. నా భర్త కష్టార్జితంతో తప్ప ఒకరి సాయంతో బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. విన్నారు కదా, మా నాన్న చనిపోయాక మా అమ్మ కష్టంతో బతికాం, ఇప్పుడు నా కష్టంతో బతుకుతున్నాం. నేను భారీగా విద్యను తీసుకొచ్చుకున్నానే గాని మీ ఆస్తిని కాదు. ఆస్తి ఉంటేనే బతకడం మీకు అలవాటేమో, ఆస్తి లేకపోయినా బతకడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. తీసుకోండి. అమ్మ విద్య, మీ నాన్నగారు నీకు ఇచ్చిన ఆలకిస్తావేటమ్మా? ఇవ్వనివ్వు మావయ్య, అది మనం వాడుకోకపోయినా వాళ్ళు మాట్లాడుకోవడానికి మాత్రం వాడతారు. ఇవే లేకపోతే వీళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు, మనకి మాట పడాల్సిన అవసరం ఉండదు. వద్దనుకున్న సొమ్ము మా ఇంట్లో ఉందే అని చిన్న బాధ ఉండింది. ఆ బాధ ఈ క్షణంలోనే తీరిపోయింది. తీసుకెళ్ళండమ్మా. నా కోడలు తిరిగిచ్చేస్తోందంటే దానిలో ఏదో అర్థం ఉంటుందిరా. వీళ్ళు ఖాళీ క్యారేజీ పట్టుకొచ్చింది అందుకు. మీరు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే చేస్తున్నారు. ఖాళీ క్యారేజ్ మాత్రమే తీసుకురాలేదు, అవును బాబాయ్, అందులో చాలా. అక్క చెప్పమంటావా? నిధి, వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళండి. నిధి, కట్టపడి సంపాదించినోడు కూడా అంత శ్రద్ధగా చూడ్డమ్మా. చూసుకుంటే మంచిది కదా అని. అవునవును, అన్యాయంగా లాక్కునే వాళ్ళకి అన్నీ అనుమానంగానే ఉంటాయి.
అన్యాయంగా లాక్కోవాల్సిన అవసరం మాకు లేదు. మా అక్క వద్దని గర్వంగా చెప్పి ఇప్పుడు ఆస్తి పేపర్లు తన దగ్గర పెట్టుకుంది. అందుకే తీసుకోవడానికి వచ్చాం. అక్క అనే విషయం గుర్తుంటే మీరు ఇలా వచ్చి లాక్కునేటోళ్లే కాదు. ఆయన మాటలకేం గాని ముందు నువ్వు ఆస్తి పేపర్లు చూడనిది. అంత పట్టి చూడాల్సిన అవసరం లేదమ్మా. నా అల్లుడు లెక్కల మాస్టర్ అయి ఉంటే ఈ ఇంటి లెక్కే ఏరియాగా ఉండేది. నీతి తప్పని కుటుంబం కాబట్టి ఇంకా ఇప్పటికీ ఇలా ఉన్నాం. ఆయన మేము చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. మా అక్క మీద నాకు నమ్మకం లేదు. మనిషి ముందొకలా మనిషి వెనకొకలా మాట్లాడుతుంది. మాకు తెలీదా? నిధి, పద్మ, మీరిద్దరూ ఈరోజు ఏదో సాధించారనుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తెట్టుకోండి. ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో బతికే విద్యా గణపతి ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు పైకొత్తారు. అప్పనంగా వేరే వాళ్ళ సొమ్మును కొట్టేసి బతికే మీలాంటోళ్ళు ఎప్పటికైనా కిందడతారు. కొట్టడం ఏంటి? ఇది మాకు రావాల్సింది. మాకు రావాల్సినవి మేము తీసుకెళ్తాం. తప్ప మనసుకి తప్పనిపించినా మాటలతో సమర్థించుకునే వాళ్ళకి ఏది తప్పనిపించదమ్మా. బాబాయ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తండ్రిలు అంటుండి కాబట్టే తప్పు చేయొద్దని చెప్తున్నానమ్మా. చూడండి, వరి పండే పొలంలో కలుపు కూడా పండుతుంది. వరి పండి అందరికీ ఆకలి తీరిస్తే కలుపు గట్టున చెత్తగా చేరుతుంది. మా విద్య వరి పంట లాంటిది. మీరేటో మీరే అర్థం చేసుకోండి. అంటే ఏంటి? మేం కలుపు మొక్కలమా? అని నేను అనలేదు పద్మ. మిమ్మల్ని మీరే అలా గుర్తించారు. మారని మనుషుల కోసం మాటలు వృధా చేసుకుంటున్నాం ఎందుకు మామయ్య? మిమ్మల్ని కాదు, వచ్చిన పని అయిందిగా, బయలుదేరండి. ఆగండి. మీ పని మనిషి మా పరిస్థితిని అర్థం చేసుకొని పంపించిన ఆ పచ్చడి క్యారేజ్ని కూడా తీసుకెళ్ళండి. అమ్మ విద్య, బాధపడకమ్మా. నువ్విచ్చింది ఆస్తిని, ఈ ఇంటి ఆత్మాభిమానాన్ని కాదు. నీకంటే గొప్ప ఆస్తి మాకింకేదీ లేదు. వాళ్లకది తెలియక విలువైనది వదిలేసి విలువలేని వాటిని తీసుకెళ్తున్నారు. గౌరీ, గౌరీ, ఏంటండి? మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. మంచి ఫ్రూట్ జ్యూస్ రెడీ చేయి. అంత ముఖ్యమైన గెస్ట్లు ఎవరు? మన పద్మ. పద్మ? తప్పురా, ఏకవచనంతో పిలవకూడదు, పద్మక్క అనాలి. కొత్తగా ఈ వరసలు పిలుపులు ఎందుకో? మనం మర్చిపోయిన పాత విషయాల్ని కొత్తగా చెప్పినప్పుడు మనము కొత్తగా కొన్ని పనులు చెయ్యాలి. ఏం చెప్పింది? మనం వదిలేసిన వాటిని గుర్తు చేసి మనది మనం ఎలా రాబట్టుకోవాలో వీడికి చెప్పింది కదా. ఆ మాత్రం లేకుండా నేను ప్రత్యేకంగా చూస్ చేయమని చెప్తానా? గెస్ట్లు అన్నారు, పద్మకతో పాటు ఇంకెవరు వస్తున్నారు నాన్న? అన్నయ్య ఇంటిని రావణ కాష్టంలా రగిలిస్తూ ఉండే ఆ ఇంటి చిన్న కోడలు నిధి. ఆ అమ్మాయిని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తుంది? మనకి ఉపయోగపడే మనుషులు మనకి ఉపయోగపడే వాళ్ళనే తీసుకొస్తారు. అయితే
నేను స్పెషల్ జ్యూస్ తీసుకొస్తాను. నువ్వు అన్నట్లు పద్మక్క మనకి బాగా ఉపయోగపడే మనిషే. నాకు ఆ రోజు మాట్లాడినప్పుడే అర్థమైందన్న. అందుకేరా ఉపయోగపడే వస్తువుల్ని, ఉపయోగపడే మనుషుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రా. ఇదేంటి వదినా ఈ ఇంటికి తీసుకొచ్చావు? వీళ్ళతో మనకేంటి పని? వీళ్ళకి మనకి పడదు కదా. పడంది మీ అక్క బావకి, నీతో వాళ్ళ గొడవ లేదు కదా. వాళ్ళకి పడని వాళ్ళంటే మనకైన వాళ్లే కదా. నువ్వురా. రండమ్మా రండి. ఈ ఇంటికి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. ఏం చేస్తాం? కూర్చోండమ్మా, కూర్చోండి. ఏమ్మా పద్మ, బావున్నావా? బాగున్నాం పిన్ని. ఏమ్మా చిన్న కోడలా, బావున్నావా? ఇది కూడా మీ అత్తగారిల్లే. ఇందా జ్యూస్ తీసుకో. నువ్వేదో గుడ్ న్యూస్ చెప్తా అన్నావుట కదమ్మా. ఆ గుడ్ న్యూస్ నీ నోటి నుంచి వినాలని నాన్న ఎదురు చూస్తున్నాడక్క. త్వరలోనే మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా, ఆ టైం ఇప్పుడు వచ్చింది. చెయ్యాలనే ఆలోచన మీకున్నా మా అన్నయ్య ఫ్యామిలీ చేయనిస్తారా? మాతో కలిసి వ్యాపారం అంటే మీ మావయ్య ఉండగా జరగనిస్తాడా? పెట్టుబడి పెట్టనిస్తాడా? ఆయన పెట్టాల్సిన అవసరం లేదు. తెల్లవారితే ఇంటి పెత్తనం నా చేతికొస్తుంది. వచ్చినా మీ మావయ్య ఊరుకుంటాడా? మా విషయంలో ఆయన అడ్డుపడకుండా ఉండడు. ఈ ఇళ్ల మధ్య దూరం ఇప్పటిది కాదు కదా. మీ మధ్య దూరం ఉందేమో కానీ మన మధ్య లేదు కదా. మీతో మేం కలిసి వ్యాపారం చేయడానికి మనకింకెవరూ అడ్డుండరు. అలా ఎలా చెప్తున్నావు అక్క? మీరే చూస్తారు కదా. మేము అంటున్నావు, నువ్వు కాకుండా ఇంకెవరు? ఇదిగో నా ఆడపడుచు నిధి. ఇప్పుడు నిధి దగ్గర విద్య వాటా కూడా ఉంది. వదినా, అక్క వాటా నా దగ్గర. అరే నీకు చెప్పలేదు కదా. ఈ విషయం అక్కడే చెప్దాం అనుకున్నాను కానీ నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నీ అక్క వాటా అంతా నీదే. ఆస్తి నీది అనేది నీ ఆశకి ఎర మాత్రమే. అది నీకు అర్థమయ్యే నాటికి నీ ఆస్తి మొత్తం నాదవుతుంది. అందులోంచి పైసా కూడా మీకెవ్వరికి దక్కనివ్వను. మొత్తం మీద జరుగుతుందో లేదో కానీ మనం కలిసి వ్యాపారం చేద్దామని మంచి మాట చెప్పావమ్మా. అందులో మీకెలాంటి అనుమానం అవసరం లేదు బాబాయ్. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఈ విషయం చెప్దామనే వచ్చాను. వెళ్ళొస్తానండి. సరేమ్మా. వెళ్ళొచ్చులేమ్మా, కాసేపు ఉండండి. ఆహా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మేం వెళ్ళాలి. నిధి పద. నిధి, నేను ఒక చిన్న మాట చెప్పేసి వస్తాను, నువ్వు కూర్చో. ఏమా, ఏమైనా మర్చిపోయావా? ఒక మాట చెప్పడం మర్చిపోయాను. మీరు నా పగని పంచుకున్నందుకు ఈ బిజినెస్ అనేది చిన్న బహుమతంతే. ముందు మనం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం కలిసి దునియా నేలేద్దాం అక్క. వెళ్ళొస్తాను. అన్నయ్య ఫ్యామిలీని ఆడించడానికి ఆ ఇంట్లో ఇంతవరకు ఎవ్వరూ లేరే అని బాధపడ్డాను. ఆ అవకాశం ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. ఉపయోగించుకుందాం.
ఇవ్వాలి విద్య. నువ్వు ఇస్తాను అనకపోయినా నీ గుట్టు మేము భద్రంగా దాచిపెట్టాలి అంటే ఇవ్వక తప్పదు. మాకు మాత్రమే తెలిసిన గుట్టు. మీ అత్తయ్య గురించి, ఆవిడ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తావేమో. ఆ అవసరం నాకు లేదు కదా. నన్ను క్షమించు విద్య. మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నావంటే దానికి కారణం నేనే. నీ మనసుకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా మనసుకు మాత్రం నిన్ను ఇలా చూడడం చాలా కష్టంగా ఉంది. నన్ను జీవితంలో క్షమించను అంటుంది. ఇవేం బాధలండి? కోరుకున్న భర్త కళ్ళ ముందున్నాడు. కూతుర్లా చూసుకునే అత్తయ్య నాతో ఉంది. కానీ ఐశ్వర్యంలో పెరిగిన నువ్వు ఇక్కడిలా ఏ సౌకర్యాలు లేని చోట సౌకర్యాలుంటే సుఖంగా ఉంటామనుకోవడం పొరపాటండి. నచ్చిన వాళ్లతో ఎడారిలో ఉన్నా ఆనందంగానే ఉంటుంది. అలాంటిది కుటుంబానికి కష్టం ఎదురైతే ఎదురొడ్డి నిలబడ్డం బాధ అనిపించదు. అన్నిటికీ మించి నేనొద్దనుకున్న ఆస్తిని వదులుకోవడానికి బాధే ఉంది చెప్పండి. ఎప్పటికైనా నాన్న నా కోసం పక్కనుంచిన ఆస్తిని నా వాళ్ళకే సమయం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేద్దామనుకున్నాను. ఈరోజు ఇచ్చేశాను, అంతేగా. నిజం చెప్పు విద్య, నీ మనసులో ఇప్పుడు ఎలాంటి బాధ లేదా? లేకపోతే కళ్ళల్లో ఆ కన్నీళ్ళెందుకు కనబడుతున్నాయి? బాధ లేదు అని నేను చెప్పింది ఆస్తి గురించండి. కానీ నా మనసులో వేరే బాధ ఉంది. కావాలని కోరుకున్నది సాధించకపోతే వచ్చే బాధ. నా బాధ పోవడం మీ చేతుల్లోనే ఉంది. నేను జీవితాన్ని పంచుకునే మనిషి, నలుగురి జీవితాల్ని తీర్చిదిద్దే మాస్టర్ అవ్వాలన్నది నా కోరిక అని మీకు తెలుసు. ఇప్పటి వరకు మీరెలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం కష్టపడుతూ కాకుండా ఇష్టంతో చదవండి. ఎలా అయినా మాస్టర్ అవ్వాలనే దృఢ సంకల్పంతో చదవండి. మీరు బీఈడీ పాస్ అవుతారు. మీరు పాస్ అయ్యి నన్ను జీవితంలో పాస్ చేయండి. అత్తయ్య, మంచినీళ్ళు కావాలా? మీ మంచం పక్కనే పెట్టాను, మీరు చూడలేదా? ఇప్పుడు నాకు కావాల్సింది నీళ్లు కాదు, నిజం. అత్తయ్య వినేసినట్టున్నారండి. చెప్పండి,
గణపతి పాస్ అవ్వడమేంటి, తను పాస్ అయి నిన్ను పాస్ చేయించడమేంటి?